రైతు బతకగలుగుతాడు. ఇంకా ఎన్ని రోజులు ఇది ప్రక్రియ సాగుతుంది? దాని అర్థం ఏమిటి అని అంటే మళ్ళా కర్ణాటకలో మళ్ళా సుబ్బాడన చెప్పినట్టు సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా సగం మంది ట్రేడర్లు న్యాచురల్గా అటువైపునకి మళ్ళీపోయే పరిస్థితి న్యాచురల్గా వస్తుంది. కాబట్టి అంతంత ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమమే జరుగుతుంది. సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య ఈరోజు మన గోడు వెలిపించుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తూ ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థనే నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కున్నాయా నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే, ఇటువంటి పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే గతంలో మనం వచ్చినప్పుడు మార్క్ఫెడ్ను కూడా కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్క్ఫెడ్ను ప్లాట్ఫామ్ మీదకి దింపినాం. ఎప్పుడైతే మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ మీదకి దింపి, ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఎప్పుడైతే రైతుల తరపున మార్క్ఫెడ్ రంగప్రవేశం చేసిందో, అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ జెన్యూన్గా క్రియేట్ అయింది. ఆ రోజుల్లో మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ను, కార్టెల్ను బ్రేక్ చేసినాం. సిండికేట్, కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిందో, అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు.